ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఐ థింక్ వెరీ గుడ్. ఓకే. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా మంచి అద్భుతమైన పథకాలు చేశాడు, కానీ కొన్ని విషయాల్లో తను రాంగ్ స్టెప్స్ వేశాడు. ఓకే. తద్వారా ఆయన 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. సో నారా లోకేష్ పనితీరు గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గురించి పర్వాలేదు, ఒక ఎడ్యుకేటెడ్గా మంచిగా చేస్తుండు, పర్వాలేదు. సో ప్రస్తుతం ఆయన విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు మంత్రిగా? ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎక్కడో ఫారెన్లో ఎంబీఏ చేశాడు అనుకుంటా. అవును, స్టాన్ఫోర్డ్లో. సరే, ఆయన అయితే మంచిగా చేస్తుండు, పర్వాలేదు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటున్నారు ప్రస్తుతం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మేము ఒప్పుకోం పవన్ కళ్యాణ్. మీరు ఒప్పుకుంటామంటే అది మీ ఓకే. ఎవరికి ఆల్వేస్ ఇది ఐ థింక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లీడర్. పవన్ కళ్యాణ్ లాంటి లీడరు ఈ ప్రపంచంలో దొరకడు. నారా లోకేష్ అనే వ్యక్తి ఓకే, కాదంటలేదు కానీ మంచివాడే, కాదంటలేదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి లీడరు ఈ ప్రపంచంలో దొరకడు. సరే సార్, పవన్ గురించి మాట్లాడదాం. ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. ఇది కొంచెం పబ్లిసిటీ చేయండి బాగా, పర్వాలేదు. లేదు లేదు, మేము ఒప్పుకోం కదా. ప్రశ్న వినండి, ఉగాది నాటికి ఆయన అయ్యే అవకాశం అంటున్నారు. లేదు అలాగే అయితే ఆయన కూడా ఒప్పుకోవట్లే. పవన్ కళ్యాణ్ ఆయనకన్నా పెద్దోడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు ఈ విషయాన్ని కూడా. ఏ విషయాన్ని మాట్లాడినా కానీ మేము ఆయన్నే ఊహించుకుంటాం తప్ప అంత గొప్ప వ్యక్తి అంటే మీరు గూగుల్లో కూడా సెర్చింగ్ చేయండి. హూ ఇస్ ద ఐ థింక్ ఎలాగంటే ఎటువంటి ఎలిగేషన్ లేనటువంటి పొలిటీషియన్ ఇన్ ది ఇండియా, ఇన్ ది వరల్డ్. ఐ థింక్ ఈజ్ గుడ్ లీడర్. పవన్ కళ్యాణ్ ఈజ్ గుడ్ లీడర్. చెప్పండి. నారా లోకేష్ మంచివాడే, నేను కాదంటలేదు, మంచి లీడరు. ఆయన కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ ముందు మాకు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం.